దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. మరి ఇప్పటి వరకు ఈ దెస్సలోనిక సంఘమును గురించి కొన్ని విషయాలు మనం బైబిల్ అధ్యయనంలో నేర్చుకున్నాం. మరి దెస్సలోనిక పట్టణంలో సంఘం ఏ విధంగా ఆవిర్భవించిందో, వారు ఏ విధంగా విగ్రహాలను విడిచి జీవం గల దేవుని వైపు తిరిగారో, వారి భక్తి జీవితాన్ని ఎలా కట్టుకున్నారో, దేవుని యొక్క సువార్తను వాళ్ళు ఏ విధంగా వ్యాపింపజేశారో, దేవుని వాక్యాన్ని ఏ విధంగా వ్యాపింపజేశారో, దేవుని సేవకుల పట్ల ఎటువంటి ప్రతిస్పందన వారు కలిగి ఉన్నారో, అలాగనే సేవకులకు సంబంధించినటువంటి విషయాలు కూడా 2వ అధ్యాయంలో మనము చూస్తూ వచ్చాం. సేవకుల యొక్క ప్రయాస, సేవకుల యొక్క ప్రార్థన, సేవకుల యొక్క ప్రకటనలు, ఇలాంటి అనేక విషయాలు సేవకుల శీర్షికగా పోయిన పాఠంలో మనం చెప్పుకున్నాం. సరే, ఈ 13వ వచనాన్ని గమనించినప్పుడు పౌలు అంటున్నాడు, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు. వర్తమాన వాక్యము అని పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, అంటే వాక్య వర్తమానం, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ప్రకటించినటువంటి సమయంలో దశలోనిక సంఘస్థులు దాన్ని, ఆ వాక్యాన్ని అంగీకరించారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 12:38. మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పెను. చెప్పిన వాక్యము నెరవేరును. మరి ప్రవక్త అయినటువంటి యెషయా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మరి దీని గురించి మనకు అర్థం కావాలి అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 53వ అధ్యాయం 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. కనుక దేవుని యొక్క వర్తమానము ప్రకటించబడుతూ ఉన్నటువంటి సమయంలో వీళ్ళు దాన్ని విని అంగీకరించారు. వారు అంగీకరించేటువంటి ఆ సమయంలో ఒక విధమైనటువంటి ఉపద్రవం అనేది వారి చుట్టూ ఉన్నింది. అయినప్పటికీ వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిగి ఉండలేదు. గనుక విన్న వాక్యము వారికి ఏమైపోయిందట? నిష్ప్రయోజనం అయిపోయింది. అందరికీ వాక్యం ప్రకటించబడుతూ ఉంది. అయితే కొద్దిమంది వాక్యాన్ని విన్నారు, కానీ
ఆ వాక్యమందు వాళ్ళు విశ్వాసం ఉంచకపోవటం వలన వాక్యం ఏమైపోయింది అంటే నిష్ప్రయోజనం అయిపోయింది. అయితే దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము అలాంటి వారు కాదు. వీరి గురించి పౌలు అంటున్నాడు, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక. ఇది చాలా ప్రాముఖ్యమైనది. లోకంలో ఎంతోమంది బైబిల్ గ్రంథాన్ని నమ్మరు. కొద్దిమంది ఏమంటారు అంటే, బైబిల్ కూడా మనుషులు రాసిందే కదా, బైబిల్ మీరు రాసుకునిందే కదా, మీ గ్రంథంలో మీరు మీకు అనుకూలంగా రాసుకున్నారు అని చెప్పేవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. పిల్లారు ఎంతోమంది ఉన్నారు. మనుష్యుల వాక్యమని ఎంచక. వీరి యొక్క విశ్వాస పరిధి ఎంత బలంగా ఉందో చూడండి. దేవుని వాక్యము వారికి ప్రకటించబడుతూ ఉన్న సమయంలో అది మనుషుల వాక్యం అని వాళ్ళు ఎంచుకోలేదు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను. చూడండి ప్రియులారా, ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం కూడా పుట్టలేదు. అంటే ఇమాజినేషన్తో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దేవుని వాక్యాన్ని రాయలేదు. దాదాపు 40 మంది చేత దేవుని వాక్యం రాయబడింది. అయితే వాళ్ళంతా ఎలాగా రాశారట చదవండి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కనుక ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దేవుని వాక్యాన్ని రాయలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని వాక్యాన్ని రాశారు. ఇంకా కొంచెం మనకు దాని గురించి అర్థం కావాలంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఇక్కడ ఆగుదాం, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఈ దైవావేశము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. గాడ్స్ బ్రెత్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే దేవుని యొక్క ఊపిరి చేత ప్రతి లేఖనం అనేటువంటిది కలిగింది. అందుకే అది ఏం చేస్తాడు? తప్పుదిద్దుటకును, ఉపదేశించుటకును, గద్దించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఒకవేళ అది నిజంగా మనుషులాగిన రాసి ఉంటే దేవుని వాక్యంలో అంత బలం ఉండేది కాదు. ప్రియులారా, మనుషులు చేసినటువంటి తప్పులు దేవుని వాక్యం చేత దిద్దపడతాయి. మనుషులు దేవుని వాక్యం చేత ఖండించబడతారు, దండించబడతారు, తమ యొక్క ప్రవర్తనను దిద్దుకోగలుగుతారు. కనుక అలాంటిది దేవుని వాక్యం. ఈ దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి దేవుని వాక్యము అందించబడే సమయంలో వాళ్ళు దాన్ని ఎలా ఎంచుకున్నారంటే, ఏమని చదువుతున్నాము? మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించితిరి. ఇంగ్లీష్ బైబిల్లో రిసీవ్డ్ అని ఉంది. ఈ రిసీవ్డ్ అనేటువంటి పదాన్ని గ్రీకులు ఏమన్నారంటే జెకోమాయ్ అనే పదాన్ని వాడారు. జెకోమాయ్ అనే పదానికి కొన్ని అర్థాలు అనేవి ఇవ్వబడ్డాయి ప్రియులారా. ఈ రిసీవ్ అనేటువంటి దాంట్లో మనం రిసెప్షనిస్ట్ అని కూడా చూడవచ్చు. పెద్ద పెద్ద హోటల్స్కి మనం వెళ్ళినప్పుడు ఆ ఎంట్రన్స్లో ఒక రిసెప్షనిస్ట్ కూర్చొని ఉంటారు. ఒక ఆడమి కానీ లేకపోతే ఒక మగాని కానీ కూర్చొని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే లోపలికి ఎంటర్ అయినటువంటి వారిని వెంటనే వెల్కమ్ చెప్పి వారికి సహాయపడేటువంటి వారిగా ఉంటారు. ఎప్పుడెప్పుడు కస్టమర్ వస్తారా రిసీవ్ చేసుకుందాం అనేటువంటి ఆకాంక్షతో అక్కడ కూర్చొని ఉంటారు. అంటే దేవుని వాక్యం వీరి వద్దకు వచ్చేటువంటి సమయంలో వీళ్ళ హృదయం ఎలాగుందంటే ఎప్పుడెప్పుడు దేవుని వాక్యం వస్తుందా దాన్ని తీసుకుందాం అనేటువంటి స్థితిలో ఉన్నారు. రిసెప్షనిస్టులు ఏం చేస్తారు అంటే వచ్చినటువంటి అతిథులను చాలా గౌరవంగా స్వీకరిస్తారు. కేర్లెస్గా ఉండడం కానీ, పట్టించుకోకుండా ఉండడం కానీ, ఎటపడితే అటు మాట్లాడడం కానీ గెస్టుల విషయంలో వాళ్ళు చేయరు. చాలా గౌరవపదమైనటువంటి విధానంలో ట్రీట్ చేస్తారు. అటువంటి విధంగా దేవుని వాక్యాన్ని వీళ్ళు గౌరవించారు. తర్వాత ఇంకొక భావన, ఈ జెకోమాయ్ అనేటువంటి గ్రీక్ పదానికి ఇంకొక భావన ఏంటి అంటే చాలా కాలం తర్వాత ఒక స్నేహితుడు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఇంకొక స్నేహితుడు ఏం చేస్తాడంటే చాలా సంతోషంతో ఆ స్నేహితుడిని అమాంతంగా ఆలింగనం చేసుకుంటాడు, కౌగిలించుకుంటాడు. ఇతను నా బాస్, హీఈస్ మై బాసమ్ ఫ్రెండ్, ఇతను నా ప్రాణ స్నేహితుడు అనేటువంటి విధంగా హత్తుకుంటాడు. స్నేహితులను మనం ఎప్పుడైనా చూసినప్పుడు వాళ్ళు కొంతకాలం తర్వాత కలుసుకున్నప్పుడు వాళ్ళ ఆ స్నేహ బంధం ఎలాగుంటుందంటే ఒకరినొకరు అలాగ హత్తుకొని విష్ చేసుకుంటారు. ఆ రీతిగా దేవుని వాక్యం వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ విధానంలో వాళ్ళు వాక్యాన్ని తీసుకున్నారు, హత్తుకున్నారు, దాన్ని గౌరవించారు, ఆ వాక్యాన్ని ప్రేమించారు. ఆ వాక్యాన్ని ఆ విధానంలో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. కనుక గ్రీకులో ఇలాంటి పదాలు అంగీకరించితిరి అన్న దగ్గర రాయబడి ఉన్నాయి. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ద ఫంక్షనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎలాంటిది అంటే అది సజీవమైనటువంటిది, అది జీవము కలిగినటువంటిది, చలించేటువంటిది. వాక్యంలో దేవుని యొక్క జీవము, దేవుని యొక్క శక్తి దాగి ఉంది. చాలా మంచి పదం ఇది. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. అంటే వారి జీవితాల్లో దేవుని వాక్యము సజీవమైనటువంటిదిగా ఉండి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాయి. సంఘంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయము 27వ వచనం. 5వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని. చూడండి, ఇవన్నిటికీ మూలం ఏంటి అంటే వాక్యం అనే ఉదక స్నానం.
వాక్యముతో ఉదక స్నానము చేశాను. తన ఎదుట సంఘాన్ని నిర్దోషంగా నిలువబెట్టుకునేదానికి, పరిశుద్ధముగా నిలువబెట్టుకునేదానికి, ముడతైనను కళంకమైనను లేని సంఘముగా నిలువబెట్టుకునేదానికి వాక్యముతో ఉదక స్నానము, వాక్యము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై చూడండి ఇప్పుడు. కాబట్టి వాక్యం చేత కడగబడ్డం, వాక్యం చేత ఉదక స్నానం. ఉదకం అంటే నీరు అని అర్థం అన్నమాట. మనం నీటితో ఏ విధంగా అయితే స్నానం చేసుకుంటామో, మన శరీరాన్ని శుభ్రపరచుకుంటామో, ఆ రీతిగా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని నిర్దోషులుగా, నిష్కలంకులుగా, ముడతలేనటువంటి విధంగా శుద్ధీకరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యం ఈ దశలోనిక సంఘస్థుల యొక్క జీవితాల్లో కార్యరూపం దాల్చేటువంటిదిగా ఉంది. వాక్యాన్ని మనం ఎప్పుడైతే గైకొంటూ ఉంటామో ఆ వాక్యం మనలో నుండి పనిచేస్తాం. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అని దేవుడు అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. మనం ఎప్పుడైతే ఆ మాటను బట్టి ప్రేమిస్తామో అక్కడ వాక్యం కార్యం చేస్తున్నట్టు అర్థం. అంటే వీళ్ళు వాక్యాన్ని క్రియారూపకంలో పెట్టుకున్నారు. వాక్యాన్ని ఒక అతిథి వలె, ఒక ప్రాణ స్నేహితుని వలె చేర్చుకున్నారు. అది మనుషుల వలన కలిగింది కాదు అని వాళ్ళు ఉద్దేశించారు. అది సాక్షాత్తు దేవుని నుండే వచ్చిందని వాళ్ళు విశ్వసించారు. ఆ వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు. వాక్యం వారిలో కార్యసిద్ధి కలుగజేస్తాము. 14వ వచనం, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వీళ్ళ ఇమిటేషన్ గురించి పౌలు పలుమార్లు చెప్పడం మనం చూస్తాం. ఈ దశలోనికలో ఉన్నటువంటి సంఘము మంచి పోలి నడుచుకునేటువంటి సంఘం. ఇమిటేటర్స్ అంటారు వాళ్ళని. చాలామంది లోకాన్ని ఇమిటేట్ చేస్తారు, లోకంలో ఉన్న మనుషులను ఇమిటేట్ చేస్తారు. అంటే లోకాన్ని పోల్చుకొని జీవించడం, మనుషుల్ని పోల్చుకొని జీవించడం. అయితే వీళ్ళు ఎవరిని పోల్చుకొని జీవించారు అంటే మొట్టమొదటిగా ప్రభువును పోలి వీళ్ళు జీవించారు. ప్రభువును పోలి వీళ్ళు జీవించారు. చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ప్రభువును పోలి నడుచుకున్నారు. మనం చాలాసార్లు పౌలుని గురించి మాట్లాడుకుంటాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11:1 ఏమని ఉంటుంది? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చాలామంది ఈ మాట చెప్పేటప్పుడు ఏమంటారు అంటే, ఈ విధంగా ఎవరూ చెప్పలేదు అనే విధంగా కూడా కొద్దిమంది అంటారు. క్రీస్తును పోలి నడుచుకొనుట. ఈ దశలోనికలో ఉన్నటువంటి సంఘము యేసుక్రీస్తును పోలి నడుచుకునేటువంటి సంఘముగా ఉంది. రెండవదిగా ఇదే 6వ వచనంలో ఏమంటున్నాడంటే, మమ్మును పోలి నడుచుకుని వారైతిరి. ప్రభువును మాత్రమే కాదు, మమ్మును కూడా పోలి నడుచుకున్న వారైతిరి. మమ్మును అంటే ఎవరి గురించి? అది సేవకుల గురించి. అంటే వాళ్ళు సేవకులను పోలి కూడా నడుచుకున్నారు. మొదటిగా ప్రభువును పోలి నడుచుకున్నారు, రెండవది సేవకులను పోలి నడుచుకున్నారు, మూడవదిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎవరిని పోలి నడుచుకుంటున్నారట? క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. ఇదే కదా 14వ వచనం మనం చూసింది. క్రీస్తు నందున్న దేవుని సంఘాలు.
కొన్ని సంఘాలు ఉంటాయి కానీ క్రీస్తులో ఉండవు ప్రియులారా. కొన్ని క్రీస్తు సంఘాలుగా పిలువబడతాయి, బట్ దే ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్. అయితే క్రీస్తులో ఉండవు. క్రీస్తునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. అంటే క్రీస్తునందున్నటువంటి విశ్వాసులను పోలి నడుచుకున్నారు. క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. క్రీస్తు యొక్క సేవకులను పోలి నడుచుకుంటున్నారు. క్రీస్తునందు ఉన్నటువంటి సంఘాలను పోలి వీళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. చాలా మంచి ఇమిటేటర్స్ ప్రియులారా. అసలు వీళ్ళ లూప్ హోల్స్ గురించి మనకు ఈ పత్రికలో ఎక్కడ అంత కనబడవు. ఆ కొరింథీ పత్రిక మనం చదివితే ప్రారంభ అధ్యాయం నుండి ముగింపు అధ్యాయం వరకు సంఘంలో రకరకాల బలహీనతల గురించి పౌలు తెలియజేస్తూ వస్తాడు. అయితే దెస్సలోనికయ సంఘంలో అటువంటి బలహీనతలేవి కూడా మనకు కనపడవు. వీళ్ళు కూడా ఒకప్పుడు బలహీనతలో ఉన్నటువంటి వాళ్ళే. అయితే వాళ్ళు ఆ బలహీనతలో నుంచి బయటకు వచ్చారు. అందుకే పోయిన పాఠం, అంతకుముందు పాఠంలో మనం చూస్తాం, వాళ్ళు ఒకప్పుడు విగ్రహారాధికులుగా ఉండేవారు. వాటిని విడిచి జీవము గల దేవుణ్ణి విశ్వసించారు. మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు యూదుల వలన అనుభవించినట్టు, వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. శ్రమను కూడా అనుభవించే వాళ్ళుగా ఉన్నారు ప్రియులారా. శ్రమను కూడా అనుభవించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఏమంటే విశ్వాస జీవితం అనేది ఒక పెద్ద పోరాటం. అది ఎందుకు అంటే నిజమైనటువంటి విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు లోకం శత్రువు అవుతుంది. బంధువులు కూడా శత్రువులు అయిపోతారు, కుటుంబీకులు శత్రువులు అయిపోతారు. ఇక్కడ వీరు ఎవరి ద్వారా శ్రమ అనుభవించారట? మీ సొంత దేశస్థుల వలన అనుభవించారు. ఎవరో దూరం నుంచి వచ్చి ఫారినరు సువార్త ప్రకటిస్తే వారిని హింసించడం కూడా చాలా భయంకరమైనటువంటి విషయం. అలాంటిది సొంత పౌర హక్కు కలిగినటువంటి వ్యక్తులను హింసించడం ఇంకా ఘోరం ప్రియులారా, ఇంకా ఘోరం. కో-సిటిజన్స్ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి. కాబట్టి సంఘము ప్రభువు నిమిత్తము, విశ్వాసము నిమిత్తము శ్రమను అనుభవించేటువంటిదిగా కూడా ఉంది. ఇక యూదులను గురించి పౌలు ఆ 15-16 వచనాల్లో మాట్లాడాడు. ఆ యూదులు, ఏ యూదులు? ఆ పైన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, యూదుల వలన అనుభవించినట్టే శ్రమలే. ఆ యూదులు అంటే వీళ్ళు పేరుకు యూదులే కానీ నిజంగా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కాదు. ఏం చేస్తున్నారట? చదవండి 15-16 వచనాలు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, ఇక్కడ ఆగుదామా, ఈ వచనం కొంచెం పెద్దదిగా ఉంది. ఆ యూదులు, ఏ యూదులు అంటే యూదులు కానటువంటి యూదులు, మారు మనసు లేనటువంటి యూదులు, దేవుణ్ణి నిజంగా ఎరగనటువంటి యూదులు, ఒక రకంగా మతద్వేషులు. యూదుల్లో కూడా అనేక మంది ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని వ్యతిరేకించారు. యేసు ప్రభువునందు విశ్వాసముంచిన విశ్వాసులను, యేసు ప్రభువును గురించి ప్రకటించినటువంటి సేవకులను యూదులు ఎంతగానో ఎదిరించారు. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ యేసుక్రీస్తును కూడా ఎదిరించారు. ప్రభువైన యేసును, ప్రవక్తలను చంపి
మమ్మును హింసించి యేసుక్రీస్తును చంపారు ప్రియులారా. యూదులైనా యేసుక్రీస్తును చంపించింది అంటే యూదులే. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. దేవుడు నిశ్చయించిన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత, మీరు అంటున్నాడు. మీరు అంటే ఎవరు? పై వచనం చదవండి. ఇశ్రాయేలు వారలారా అంటున్నాడు. ఇశ్రాయేలు వారలారా మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. ఆయన సిలువ వేసింది రోమా ప్రభుత్వమే, కానీ దాని వెనక యూదులు కారకులుగా ఉన్నారు. స్పిరిచువల్గా ఆలోచిస్తే ప్రపంచం అంతా కారకులే. లిటరల్గా ఆలోచన చేసినప్పుడు అక్షరానుసారంగా ఈ విధంగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తును చంపించారు ప్రవక్తలు. మనం పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు ఎంతోమంది ప్రవక్తలను యూదులు హింసించారు, చంపించారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనం చదువుదాం. 7:52 మీ పితరులు ప్రవక్తలను ఎవనిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆ నీతిమంతుని రాకను గురించి అంటే నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు రాకను గురించి ముందుగానే తెలియజేశారు ప్రవక్తలు. ఇంకా పై వచనం నుంచి మనం చూసినట్లయితే 50 ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమును లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. కాబట్టి యేసుక్రీస్తును చంపి, ప్రవక్తలను చంపి, ఇంకను ప్రభువుని గురించి ప్రకటిస్తున్నటువంటి వారిని కూడా హింసిస్తున్నారు అని పౌలు చెప్తారు. పౌలు కూడా అనేక మార్లు యూదుల చేత ఎంతగానో హింసించబడ్డాడు. ప్రియులారా, చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అంతియొకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోవాలని అనుకొని చాలు రాళ్లతో కొట్టారు. ప్రియులారా, ఎలాంటి ఉద్దేశంతో కొట్టారు అంటే అతన్ని చనిపోయేటువంటి విధంగా రాళ్లతో కొట్టారు. బట్ గాడ్ ప్రొటెక్టెడ్ పాల్. అయితే దేవుడు పౌలును కాపాడాడు. యూదులే ఇకోనియా నుండి అక్కడి నుండి వచ్చి పౌలు మీద రాళ్ళు. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు. ఇది అప్పటికి ఇప్పటికి కూడా వర్తిస్తుంది ప్రియులారా. ఈ రోజుల్లో కూడా అన్యులకు సువార్త ప్రకటించబడుతూ ఉంటే
అన్యులు ఎంతోమంది రక్షణ పొందుతూ ఉన్నారు. అయితే కొద్దిమంది సజ్జన ద్వేషులు, దేవద్వేషులు ఏం చేస్తారు అంటే, సేవకులు అన్యజనులకు సువార్త ప్రకటించనీయకుండా, విశ్వాసులు అన్యజనులకు సువార్త ప్రకటించనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకు అందరికీ విరోధులనై ఉన్నారు. ఇటువంటి వారు దేవునికి ఇష్టలు కారు అని వింటున్నాం ప్రియ. ఎన్ని పర్సిక్యూషన్స్ సంఘ చరిత్రలో మనం చూడవచ్చు. నాటి నుండి నేటి వరకు సార్వత్రిక సంఘంలో అనేక భాగాల్లో విశ్వాసులు, సేవకులు ఎంతో హింసించబడుతూ ఉన్నారు, చంపివేయబడుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే సువార్త ప్రకటించిన దానికి. సువార్త ప్రకటించడం వలన అనేక మంది హతసాక్షులు అయిపోయారు, అనేక మంది చెరసాల్లో పెట్టబడ్డారు, అనేక మంది క్రూర జంతువులకు బలి అయిపోయారు. శిష్యులు సహితము హతసాక్షులయ్యారు సువార్త నిమిత్తం. అయితే ఇక్కడ పౌలు అన్నాడు, దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకి వచ్చెను, వారి మీదకి వచ్చెను అంటున్నాడు. ఇదొక ప్రాఫెసీ ప్రియులారా. యూదుల మీదకి రాబోయే ఉగ్రతను గురించిన ప్రవచనం ఇది. యేసు ప్రభువు కూడా యెరూషలేమును దర్శించినప్పుడు ఏమంటాడు అంటే, నీవి దినమందైనను సమాధాన సంగతులను తెలుసుకొని నెడల అది నీకు ఎంతో రాయి మీద రాయి ఉండని దినాలు రాబోతాయి. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రాఫెసీ టువర్డ్స్ ద పీపుల్ ఆఫ్ జ్యూస్. యూదా ప్రజల విషయంలో ఇదొక ప్రవచనం లాంటిది. క్రీస్తు శకం 70లో యెరూషలేము సమూల నాశనానికి ధ్వంసానికి గురైపోయింది. అనేక మంది యూదులు చంపబడ్డారు. హిట్లర్ చేతిలో అనేక లక్షలాది యూదులు హతమార్చబడ్డారు. అంతేకాకుండా 7 సంవత్సరాల శ్రమల కాలంలో కూడా ఎంతోమంది విడువబడినటువంటి యూదులు శ్రమలు అనుభవిస్తారు ప్రియులారా. మనం ప్రకటన గ్రంథాన్ని చూసినప్పుడు అక్కడ విడువబడినటువంటి యూదులను గురించి చూస్తాము. సరే, అందరూ విరోధులు కాదు, కానీ ఆ ప్రకటన గ్రంథంలో కనిపించేటువంటి యూదుల్లో చాలామంది యేసు ప్రభువును అంగీకరించకుండా విడువబడినటువంటి వారు. 17వ వచనం, సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగులు అపేక్షతో మీ ముఖమును చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసి మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసి ఉన్నను. ఈ ఎడబాసి ఉన్నను అనేటువంటిది ప్రాముఖ్యమైన పదము. ఈ ఎడబాసి ఉండుట అంటే సపరేషన్ అనేటువంటిది ప్రాముఖ్యమైన మాట. ఇది గ్రీక్లో ఏమని వాడారు అంటే అపోర్ పంజో అనేటువంటి పదాన్ని వాడారు. అపోర్ పంజో అనేటువంటి దాంట్లో ఆర్పన్ అనేటువంటిది వస్తుంది ప్రియులారా. ఆర్పన్ అని మనం ఎవరిని అంటామంటే ఆర్ఫన్స్ అని మనం ఎవరిని అంటాము అంటే, మరి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారిని అనాథలుగా పిలుస్తాం మనం. సెమీ ఆర్ఫన్స్ ఉంటారు, అంటే తల్లి ఉండి తండ్రి లేకపోయినా, లేక తండ్రి ఉండి తల్లి లేకపోయినా సెమీ ఆర్ఫన్ అని అంటారు. ఇద్దరు లేరనుకోండి, వాళ్ళని ఆర్ఫన్స్ అని అంటారు. పౌలు మరి సంఘం పట్ల ఎలాగుండేవాడు అంటే,
ఒక తల్లిలాగా తండ్రిలాగా ఉండేవాడు. ఒక తల్లిలాగా తండ్రిలాగా ఉండేవాడు. చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. ఒక తల్లిలాగా మేము మీ మధ్య ఉంటిమి, స్తన్యమిచ్చు తల్లిలాగా మేము ఉన్నాము. తర్వాత అదే 2వ అధ్యాయం 11, 12 వచనాల్లో మధ్య భాగంలో మనం చూస్తే, తండ్రి తన బిడ్డ ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. ఇక్కడ తండ్రి వలె అంటున్నాడు ప్రియులారా. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటున్నాం. ఈ ఎడబాటు అనేది పౌలుకి ఎంతో అసహనంగా ఉంది. అంటే తల్లిదండ్రులు బిడ్డలను ఏ విధంగా బిడ్డలకు దూరం అయితే ఎంత బాధ అనుభవిస్తూ ఉంటారో అటువంటి బాధ పౌలు వీరి విషయంలో కలిగి ఉన్నాడు ప్రియులారా. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీకు మీ దగ్గర ఉండి. అంటే శరీర రీతిగా దూరంగా ఉన్నప్పటికీ మనస్సు రీతిగా దగ్గరగానే ఉన్నాడు. అంటే హిస్ మైండ్ వాసాంత్యం, వారిపైనే తన మనసును ఆయన కేంద్రీకరించుకున్నాడు ప్రియులారా. సంఘం పట్ల సేవకుల యొక్క మనసు అలాగనే ఉంటుంది. సంఘమును గురించినటువంటి ఆలోచనలు, సంఘమును గురించినటువంటి తలపులు వారిని వెంటాడుతూ ఉంటాయి. అది సంఘానికి తెలియదు ప్రియులారా. సరే, పౌలు ఇక్కడ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, 18వ వచనానికి వద్దాం. కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటేమే పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటిని కానీ సాతాను మమ్మును అభ్యంతర పరిచయం. సైతాను ఏం చేస్తాడు అంటే అభ్యంతరాలను తీసుకుని వస్తాడు ప్రియులారా. సైతాను అభ్యంతరాలను తీసుకొస్తాడు. సైతాను యొక్క లక్ష్యము సార్వత్రిక సంఘం. ఏదో ఒక విధంగా సేవకుల మీద దాడి చేయాలని, విశ్వాసుల మీద దాడి చేయాలని సైతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 2. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక ఎవరట? సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ. సాతాను సమాజం వారు ప్రియులారా, అంటే సమాజంలో సైతానుడు చేరి శ్రమలు, దూషణలు ఇలాంటివన్నీ తీసుకుని వస్తూ ఉంటాడు. అభ్యంతరాలను తీసుకుని వస్తూ ఉంటాడు. 2:13 కూడా చదువుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని చదువు. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియప అను వాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చెప్పు. హిస్టరీ ఇది. అంతిప అనేటువంటి ఒక ఆయన చంపబడ్డాడు, చరిత్రలో ఉంటుంది ప్రియులారా. సరే, సైతాను సంఘానికి అనేక అభ్యంతరాలు అనేటువంటివి తీసుకుని వస్తూ ఉంటాడు.
సేవకులకు సంఘానికి మధ్య అభ్యంతరాలను కూడా తీసుకొని వస్తూ ఉంటాను పిల్లలు. సరే, చివరిగా 19-20 వచనాలు. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. చూడండి పిల్లలు, చాలా ప్రాముఖ్యం, మంచి మాటలే. మా నిరీక్షణను ఆనందమైన అతిశయమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. దీంట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఎన్ని సాధించినా యేసు ప్రభు యొక్క రాకడలో అవేమి మనకు కనబడవు. అయితే కొన్ని ఆత్మలను మనం సంపాదించామనుకోండి, ఆ ఆత్మలను మనం చూసేవారంగా ఉంటాం. ఆ ఆత్మల విషయమై దేవుడు మనకు ప్రత్యేకమైనటువంటి బహుమానాలు ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. మనం ఆత్మలను సంపాదించినప్పుడు అది మనకి ఎంతో గర్వకారణం ప్రియులరా, అతిశయం. అది అతిశయం. అది ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. వారి విషయంలో పౌలు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే వారు ఆ విధంగా దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని యందు బలపడ్డారు, దేవుని యొక్క సువార్తను ప్రకటించారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు, సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నారు. కాబట్టి వారి విషయంలో పౌలు ఎంతో అతిశయిస్తూ ఉన్నాడు. వారి విషయంలో గొప్ప నిరీక్షణను పౌలు కలిగి ఉన్నాడు. వారి విషయంలో పౌలు చాలా ఆనందించేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియులారా, సంఘం ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడుతుందో, దేవునిలో ఎదుగుతుందో, దేవుణ్ణి ప్రకటించేటువంటిదిగా ఉంటుందో, సేవకులు సంఘాన్ని బట్టి ఆనందించేవారిగా, అతిశయించేవారిగా ఉంటారు. ఒక విశ్వాసి దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు అది దేవునికే కాదు, దేవుని సేవకునికి కూడా ఘనత. ప్రియులారా, ముగ్గురు ఘనపరచబడతారు. అలా జీవించేటువంటి విశ్వాసికి ఎంతో ఘనత ఉంటుంది. ఆ ఘనతకు కారణమైనటువంటి దేవునికి ఘనత ఉంటుంది. అలాగనే సేవకునికి కూడా ఎంతో ఘనత ఉంటుంది. గౌరవపదంగా వాళ్ళు చెప్పుకోగలుగుతారు. ప్రియ, మరి దేవుడు యెహోషువ గురించి మాట్లాడతాడు. సైతాను యెహోషువ, యాజకుడైనటువంటి యెహోషువ విషయంలో ఫిర్యాదు అయి నేరం మోపుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు అంటాడు, ఏమంటాడంటే, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు కదా. అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు కదా అంటాడు. కాబట్టి మరి దేవునికి సంబంధించినటువంటి వారు, దేవునికి సంబంధించినటువంటి వారిగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతిశయిస్తాడు, సేవకులు అతిశయిస్తారు. అలా జీవించేటువంటి వారికి కూడా అది అతిశయంగానే ఉంటుంది. ప్రియ, దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికరము కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ రాత్రి కూడా దెస్సలోనిక సంఘంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. వారికి మీ వాక్యం ప్రకటించబడిన సమయంలో అది మనుషులకు సంబంధించింది కాదని, అది ఉన్నది ఉన్నట్టుగా మీకు సంబంధించిందేనని వారు నమ్మారు. ప్రభా, మీ వాక్యమందు వారు విశ్వసించారు. మీ వాక్యాన్ని వారు అంగీకరించినటువంటి విధానం ఎంతో గొప్పది.
మా జీవితాల్లో మేము కూడా మీ వాక్యం వినేటువంటి సమయంలో గౌరవపదముగా ఆ వాక్యాన్ని స్వీకరించుటకు సహాయము చేయండి. ప్రాణ స్నేహితుడిని చూచి ఎంత సంతోషిస్తామో ఆనందిస్తామో ఆ రీతిగా మీ వాక్యాన్ని ప్రభా మేము అంగీకరించే వారముగా పొందుకునేటువంటి వారముగా ఉండటకు సహాయం చేయండి. ఎప్పుడెప్పుడు మీ వాక్యం వస్తుందో అని మేము ఎదురు చూసేవారముగా ఉండునట్లు కృప దయచేయండి. మీ వాక్యము మాలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది కనుక ఆ వాక్య ప్రకారం జీవించుటకు కృప దయచేయండి. మీ నిమిత్తము శ్రమలు ఎదురైతే అట్టి శ్రమలో కూడా మీకు నమ్మకంగా ఉండుటకు సహాయము చేయండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మును పోలి నడుచుకునే వారముగా ఉండుటకు ప్రభా, మీ యొక్క సేవకులను పోలి నడుచుకునే వారముగా ఉండుటకు, మీ యందు నిలిచి ఉన్న దైవిక సంఘాలను పోలి నడుచుకునే వారముగా ఉండుటకు మాకును సహాయం చేయండి. అటువంటి అనుకరణ మేము పొందుకున్నట్టు కృప దయచేయండి. వచ్చే పాఠానికి తగు రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని ఆయన మీ సువార్తను ఆటంకపరుస్తూ సేవకులను సంఘాన్ని హింసిస్తూ ఆయన మనుషులు రక్షణ పొందకుండా ఆటంకం చేసే ప్రతి ఒక్కరిని కూడా మీరు దయతో దర్శించండి. రానున్న మహా ఉగ్రత నుండి వారు తప్పింపబడినట్లు వారు సజీవముగా ఉన్నప్పుడే మీ యందు విశ్వాసం ఉంచి వారు కూడా మీ రాజ్య వ్యాప్తి కొరకై ప్రయాసపడేవారిగా సహకరించేవారిగా ఉండునట్లు కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, మన కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.